నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కేంద్రం సైబర్ కమాండోస్ని ఏర్పాటు చేయబోతుందంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. అసలు ఈ సైబర్ కమాండోస్ ఏం చేస్తారు, భారతదేశానికి ఎలాగా ఉపయోగపడతారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సైబర్ కమాండోస్ పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉంది, బట్ కేంద్రం వీళ్ళని తయారు చేయబోతుంది, అది కూడా భారతదేశానికి ఉపయోగపడే అంశం అన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు? సో రాబోయేటువంటి రోజుల్లో ఆధునిక ప్రపంచం మనమంతా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్చేయబోతుంది. ఇది సర్వత్రా వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని దేశాలు చేసుకుంటున్నాయి. ఆ దేశాలతోటి మనం పోటీ పడాలి. ఆర్థికంగా మూడో శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో సైబర్ దాడులకు, సైబర్ యుద్ధాలను చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్రం వచ్చింది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అమిత్ షా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఇటువైపుగా వేగంగా అడుగులు వేయాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేశారు ఆయన. ఆ సందర్భంగా చేసిందంటే సైబర్ దాడులు. ఈ సైబర్ దాడులకి సరిహద్దులు అంటూ ఉండవు. సహజంగా మన యుద్ధానికి సంబంధించినటువంటి సిపాయిలు రావాలన్నా లేదంటే సైనికులు ఆక్రమించాలన్నా హద్దులు ఉంటాయి. కానీ సైబర్ దాడులకి, సైబర్ అటాక్స్కి హద్దులు ఉండవు. ఇవి ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎటు దాడులు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. అందుకే సైబర్ కమాండోలను తయారు చేయాలి. ఆ సైబర్ కమాండోలు ఎటువైపు నుంచి ఈ సైబర్ దాడులు జరుగుతాయో అలర్ట్గా ఉండేలాగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం సైబర్ కమాండోలను తయారు చేయాలి. వీళ్ళ యొక్క అవసరం చాలా ఉంది అని చెప్పి ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనకి త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఏది వైమానిక దళం, తర్వాత భూమా సిపాయిలు. సో అలాగే మనకి నీటిలో పోరాడే వాళ్ళు, ఆకాశ మార్గం పోరాడేవాళ్ళు, భూమి మీద పోరాడేవాళ్ళు, ఈ త్రివిధ దళాలు ఉన్నాయి. ఈ త్రివిధ దళాలతో పాటు ఇప్పుడు సైబర్ దళం కూడా అవసరం. సైబర్ దళం లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనం ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దాడులను ఎదుర్కోలేము అనేది చెప్తున్నారు. ఈ సైబర్ దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికే సైబర్ దాడులు, సైబర్ అటాక్స్ పెరిగిపోతున్నాయి భారతదేశం మీద. దానికి కారణం ఏంటంటే మొత్తం ప్రపంచంలో 46% డిజిటల్ ప్లాట్ఫారంని వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం అంట. 46% మొత్తం డిజిటల్ పేమెంట్స్లో 46% మన వాళ్ళు యూజ్ చేస్తున్నారు యూపీఐకి సంబంధించి. సో కాబట్టి ఆటోమేటిక్గా మన వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషను థర్డ్ పార్టీకి వెళ్ళిపోయినప్పుడు సైబర్ అటాక్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సైబర్ అటాక్స్ ఇప్పుడు భారతదేశాన్ని లేదా ఏదైనా దేశాన్ని, భారతదేశం కాదు ఏదైనా దేశాన్ని బలహీనపరచాలంటే ఏంటి? ఆర్థికంగా బలహీనపరచాలి, అంతే కదా, భౌతికంగా బలహీనపరచాలి, భౌగోళికంగా బలహీనపరచాలి. కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు టార్గెట్స్ ఏంటి? ఇవే: భౌతికం, భౌగోళికం, ఆర్థికం. ఆర్థికంగా నష్టపోతే, ఆర్థికంగా చిన్నాభిన్నం అయితే ఏ దేశం అయినా కానీ అది పోరాడేటువంటి శక్తి కోల్పోతుంది. రకరకాల సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఇప్పుడు పాకిస్తాన్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్థిక సమస్య కారణంగా అక్కడ ఉండేటువంటి పౌరులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చూసాం. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి మనం చూసాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అణుబాంబులు అవసరంలే, సైబర్ బాంబు చాలు. అందుకే ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసింది. సైబర్ కమాండోలు అవసరం మనకి, ఈ సైబర్ కమాండోలను తయారు చేయాలని చెప్పి ఒక డేటా, ఒక దిశానిర్దేశం తయారు చేశారు. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో సైబర్ కమాండోలు భారీ స్థాయిలో పెరగాలి అనేటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సైబర్ దాడుల పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా దైనందిన జీవితంలో ఏది ఉండదు అనేటువంటి అభిప్రాయానికి సమాజం వచ్చేస్తుంది. కాబట్టి సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగించుకొని ఈ సైబర్ దాడుల్ని అడ్డుకోవచ్చు. కాబట్టి సైబర్ కమాండోలు ఎవరైతే ఉన్నారో ఆ సైబర్ కమాండోలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన కల్పించాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సైబర్ కమాండోలు తయారు చేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. ఎక్కడ చేశారంటే ఇప్పుడు యాక్చువల్గా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మోసాల సంఖ్యను అదుపు చేయాలంటే కనుక ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఏజెన్సీలు అంటే ఈ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడాలి అని. ప్రపంచంలో డిజిటల్ లావాదేవీలో 46% భారతదేశం ఉందని అంటే వినియోగదారుల్లో అది చాలా పెద్ద భాగం. 46% అంటే మిగతా దేశాలు అన్నీ కలిపి మనకి 54% ఉంది. ఒక భారతదేశం 46% ఉంది డిజిటల్ లావాదేవీల విషయంలో. అందుకే ఇక్కడ మనకి నేరాలు కూడా పెరుగుతున్నాయి. సో ఇవాళ ఒక న్యూస్ చూశాను. ఇప్పుడు కొంతమంది మన ఇక్కడి నుంచి యువకులను తీసుకెళ్ళి ఈ సైబర్ నేరాలు చేయించడానికి బలవంతంగా చేస్తున్నారని కేసు కూడా నమోదైంది. ఇప్పుడు కొన్ని కేసులు నమోదైంది. ఇక్కడ నుంచి యూత్ని తీసుకెళ్ళి వేరే దేశాలకి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు సైబర్ నేరాలు చేపిస్తున్నారని చెప్పి లాహోర్ తీసుకెళ్ళి లాహోర్లో సైబర్ నేరాలకి వీళ్ళని బలవంతంగా చేపిస్తున్నారు అనేది యువత మీద చేపిస్తున్నారు అనేది లేటెస్ట్గా ఒక న్యూస్ ఇవాళ వచ్చింది. ఇప్పుడు మనకి సైబర్ నేరాలను అరికట్టడంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ బ్యూరో అవార్డును అందుకుంది. అంటే అంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది హైదరాబాద్కి సంబంధించిన సైబర్ క్రైమ్ బ్యూరో. సో అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేరాలు తగ్గించేటువంటి ప్రయత్నం సైబర్ బాగా పనిచేస్తుంది. సైబర్ క్రైమ్ బ్యూరో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం అక్కడ దాని వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఆ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం దాని పేరు. దాన్ని వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టిసిపేట్ చేశారు. అమిత్ షా పార్టిసిపేట్ చేసి సైబర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే మార్గం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా విరివిగా ఉపయోగించి మనం ఈ సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఈ కొత్త మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు వీళ్ళు సైబర్ నేరస్తులు. కాబట్టి ఆ దిశగా కూడా మీరు కొత్త మార్గాల్లో ఏమేమి దిశగా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు అటాక్ చేయడానికి ముందుగానే అప్రమత్తం కావాలి అనేది ఆయన సూచించారు. మార్చి 31 నాటికి మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్స్ మన దేశంలో 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. 95 కోట్లు మొత్తం 130 కోట్లు 95 కోట్లు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారంట. ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారంట. అంటే మేజర్ పోర్షన్ ఆల్మోస్ట్ అందరూ ఉపయోగిస్తున్నట్టు 80% ఉపయోగిస్తున్నారు. సో 2014లో కేవలం ఈ సంఖ్య 25 కోట్లు ఉండేదంట. 2014లో అంటే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోయేటప్పటికి 25 కోట్లు. అది కాస్త ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నీకు త్రిబుల్ అయింది. త్రిబుల్ కన్నా ఎక్కువైంది. 4 times ఆల్మోస్ట్ 95 కోట్లు అయింది. 25 కోట్లు కాస్త 95 కోట్లు అయింది. అంటే ఈ ఇంటర్నెట్ను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు, డిజిటల్ పేమెంట్లు ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. దాంతో సైబర్ దాడులు కూడా ఎక్కువైనాయి అని చెప్పి ఆయన డేటా చెప్తున్నారు. యూపీఐ లావాదేవీలు ఒక్క ఈ సంవత్సరంలోనే 20,64,00,000 లావాదేవీలు జరిగినాయి అంట. లావాదేవీల సంఖ్య అమౌంట్ కదా, లావాదేవీలు 20,64,00,000 కోట్ల 20,64,00,000 కోట్ల లావాదేవీలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ అంటే ఎక్కువ. ఇక ప్రపంచ డిజిటల్ లావాదేవీలు 46% ఉంది అని చెప్పి మనం చెబుతున్నారు. దీంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దాంతో వ్యక్తిగతమైనటువంటి డేటా చోరీకి గురవుతుంది. అలాగే నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. సో టూల్ కిట్లు, ఆన్లైన్లో మహిళలు చిన్నారుల వేధింపులు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమస్యలను నివారించడానికి ఈ 4 ప్లాట్ఫామ్లని ఉపయోగించుకోవాలి. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి 5,000 సైబర్ కమాండోలకు శిక్షణ ఇస్తున్నాము ఈ కేంద్రం ద్వారా అని చెప్తున్నారు. ఇది భారత సైబర్ సమన్వయ కేంద్రం ద్వారా రాబోయే 5 ఏళ్లలో 5,000 సైబర్ కమాండోలకు శిక్షణ ఇస్తున్నారు. 5,000 సైబర్ కమాండోలు వాటికి శిక్షణ ఇస్తుందని చెప్పారు. సో సైబర్ నేరాలను ఎదుర్కోవటంకి ఇదొకటే మార్గం, సైబర్ కమాండోలను తయారు చేయటమే. ఈ సైబర్ కమాండోలని తయారు చేయడంతో పాటు దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విరివిగా ఉపయోగించకపోతే ఇతర దేశాల నుంచి మన దేశం మీద దాడులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన అలర్ట్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.